హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. అండ్ ఇంకా ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రీడింగ్ సిచ్యువేషన్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీ మీద చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, అండ్ ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అవ్వని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి. ఓకే, సో ప్రస్తుతం అయితే మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, అదైతే చెక్ చేద్దాం. సో మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్. ఓకే, సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రిలేషన్షిప్ ఏ సిచ్యువేషన్లో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఎనర్జీస్, మీ రిలేషన్షిప్ యొక్క ఎనర్జీ చెక్ చేద్దాం ఒకసారి. సో కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అండ్ సిచ్యువేషన్ ఒకసారి మనసులో అనుకోండి. ఓకే, అప్పుడు మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. రీడింగ్ చేసేటప్పుడు, కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ ఫోకస్ అంతా ఇక్కడే ఉండడం వల్ల కార్డ్స్ మీ ఎనర్జీస్ క్యాచ్ చేసుకొని మీకు కనెక్టెడ్గా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతం అయితే మీ ఎనర్జీ చెక్ చేస్తున్నాము. ఓకే, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ రిలేషన్షిప్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ టోటల్ 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో ది రియల్ స్టోరీ, జాయింట్ ఎవల్యూషన్ అండ్ జెలసీ ఇష్యూస్. ఓకే, సో ఇక్కడ మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ కొంచెం గొడవలుగా ఉంది. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఎందుకంటే జాయింట్ ఎవల్యూషన్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు తప్ప ప్రతి ఒక్కరి మాట వింటున్నారు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ జాయింట్ ఎవల్యూషన్, యూ అండ్ అదర్స్ ఆర్ గ్రోయింగ్ టుగెదర్, సపోర్టింగ్ ఈచ్ అదర్. సో మీరు అలాగే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో. మీకు తప్ప అన్నిటిలోనూ మీ పర్సన్ సపోర్ట్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళ మాటలే ఎక్కువగా నమ్ముతున్నారు మీ పర్సన్. ఓకేనా, సో ఈ విధమైనటువంటి ఎనర్జీస్లో మీ రిలేషన్షిప్ ఉంది. అండ్ మీ రిలేషన్షిప్లో జెలస్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే థర్డ్ పార్టీ విషయంలో ఇన్ కేస్ వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే వాళ్ళతో చాటింగ్ చేసినా, కాల్లో ఉన్నా కూడా డౌట్స్ పడడం అంటే జెలస్ ఫీల్ అవ్వడం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ది రియల్ స్టోరీ, ఇన్ కేస్ మీ పర్సన్ కనుక మీ దగ్గర ఏమైనా విషయాలు దాచిపెడుతున్నట్లయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవి బయటకి వస్తాయి. ఓకే, వెలుగులోకి వస్తాయి. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది అన్న సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే. సో మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఇలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది ప్రజెంట్. ఓకేనా, సో ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి అండ్ ఈ రీడింగ్ మీకోసమే అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. కరెంట్ ఫీలింగ్స్, ఇక్కడ మీ పర్సన్ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎలా ఉన్నా సరే మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నా, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద. ఓకే, సో హోల్డింగ్ ఆన్. సో ఇక్కడ హోల్డింగ్ ఆన్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే మిస్కమ్యూనికేషన్ ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే
మీ పర్సన్కి కొంచెం టైం కావాలి అంటున్నారు థింక్ చేయడానికి. ఏదైతే జరిగిందో మీకు మీ పర్సన్కి మధ్యలో ఆ థింగ్స్ అన్నీ కొంచెం హీల్ చేసుకొని ఆలోచించుకొని మళ్ళీ మీ వైపుకి రావడానికి కొంచెం టైం అయితే కావాలి అంటున్నారు. సో వన్ మోర్ కార్డ్, లవ్. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఓకే, కేస్ మీ మైండ్లో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మీద మీకు చాలా ఇష్టం ఉంది, బట్ ఆ పర్సన్ ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనుకోండి. సో అలాంటప్పుడు మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఇదండి. ఓకే, మీకు ఐ లవ్ యూ చెప్పాలి, మీకు ప్రపోజ్ చేయాలని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు కనుక వేరే పర్సన్ని ఇష్టపడుతున్నట్లయితే సో ఆ పర్సన్ నుంచి లవ్ ప్రపోజల్ అయితే రాబోతుంది. ఓకే, వాళ్ళు చెప్పాలని అనుకుంటున్నారు. సో వాళ్ళ ఫీలింగ్ అయితే అలా ఉంది. సో ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్నా లేకపోయినా కూడా ఇన్ కేసు మీరు ఆ పర్సన్ నుంచి ఒక ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఓకే, సో వన్ మోర్ చూద్దాం. మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఎప్పుడైతే మీ పర్సన్ మీతో ఉంటారో అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇంకా చూద్దాం. సో రిగ్రెట్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని నిందించి లేకపోతే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని తప్పు పట్టి ఈ విధంగా కనుక మీ పర్సన్ చేసినట్లయితే మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసింది మిస్టేక్ అని వీళ్ళు రియలైజేషన్ అయితే అవుతున్నారండి. ఏదో తప్పు చేశామన్న ఫీలింగ్ అయితే వీళ్ళకు ఉంది. రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది, పశ్చాత్తాప పడుతున్నారు మీ పర్సన్ మీ విషయంలో. ఓకే, సో రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ప్రజెంట్ మీ మీద. ఇన్ కేసు మీ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టినట్లయితే మీ పర్సన్ మీ విషయంలో కొంచెం రిగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నారు. ఓకే, సో వన్ మోర్, ప్రీషియస్. ఇక్కడ చాలామంది మీ పర్సన్స్ మిమ్మల్ని ఒక ప్రీషియస్ అంటే ఒక విలువైనటువంటి పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. సో అలాంటి ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఇక్కడ మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఒక లక్కీయెస్ట్ పర్సన్ అండ్ బాగా మోటివేట్ చేసే పర్సన్ లాగా మీ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. ఓకే, సో మీరు మీ పర్సన్ లైఫ్లోకి రావడం వాళ్ళ చేసుకున్నటువంటి లక్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో కొంతమంది అలాంటి ఫీలింగ్స్తో అయితే ఉన్నారు మీ పర్సన్స్. ఓకే, ఎవరైతే చూస్తున్నారో ఎవరికి పాయింట్స్ రెజొనేట్ అవుతో వాళ్ళు తీసుకోండి. సో ఫైనల్ డెస్టినేషన్, లాస్ట్ కార్డ్, ఫైనల్ డెస్టినేషన్. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా ఎన్ని రకాలుగా వచ్చినా కూడా మీ ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అంటున్నారు మీ పర్సన్స్ ఇక్కడ. ఓకేనా, సో ఎవరి స్థానం వాళ్ళదే అన్నట్టుగా. సో మీ తర్వాత ఎవరు వాళ్ళకి అలా అనిపించలేదు అని మీ పర్సన్స్ అయితే ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఓకేనా, సో ఇది మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్స్ ఇస్తున్నటువంటి కరెంట్ మెసేజెస్ ఏంటో చూద్దాం. లవ్ మెసేజెస్. ఓకే, సో మీ పర్సన్స్ మీకు ఇస్తున్నటువంటి లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. సో మీ పర్సన్స్ మీకు ఇస్తున్నటువంటి లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఓకే, థింగ్స్ డింట్ గో ద వే ఐ ప్లాన్డ్. ఓకే, ఇక్కడ మీ పర్సన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే ఇక్కడ మీ పర్సన్ అనుకున్నట్టుగా ప్లాన్ చేసిన ప్రకారం జరగట్లేదంట. ఇక్కడ మీ రిలేషన్షిప్ విషయంలో మీ పర్సన్ వర్కౌట్ చేస్తున్నారు, చాలా ప్లాన్స్ వేసుకుంటున్నారు, కానీ ఏవి కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, ఏవి కూడా పాజిటివ్గా జరగట్లేదు అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ ఇక్కడ. ఓకేనా, సో వన్ మోర్, ఆబ్సెన్స్. ఓకే, సో ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉందండి. ఇక్కడ మీ పర్సన్స్ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. ఓకే, ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ. ఓకే, సో సంథింగ్ ఏదో మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక బలమైనటువంటి లేకపోతే చాలా వాల్యూ గల పర్సన్ అయితే మిస్ అయినట్లు ఫీలింగ్ అయితే ఉందంట మీ పర్సన్కి ప్రజెంట్. ఓకే, ఆబ్సెన్స్. సో లాస్ట్ కార్డ్, చేజర్. సో చేజర్, ఐ డోంట్ వాంట్ టు చేస్ ఎనీమోర్. ఇంకా ఏ విషయాలకి నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, దేనికోసం కూడా నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అస్సలే లేదు నాకు అన్నట్టు మీ పర్సన్ ఇక్కడ అంటున్నారు. ఓకే, సో దేని వెంట పడాల్సిన అవసరం నాకు లేదు అని అయితే అంటున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇలాంటి మెసేజెస్ అయితే ఇస్తున్నారు మీ పర్సన్స్. అలాంటి మెసేజెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్స్ ప్రజెంట్. ఓకే, సో
సో అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. సో ఇక్కడ మీ పర్సన్స్కి మీరు మీ పర్సన్కి ఎంత డిస్టెన్స్ పెరిగినప్పటికీ మీరు ఇద్దరు సపరేట్ అయినట్టు కాదు అంటున్నారు మీ పర్సన్. ఓకే, మీ పర్సన్కి మీరు ఎప్పుడు కనెక్టెడ్గానే ఉంటున్నారంట. సో డిస్టెన్స్ ఎంత ఉన్నప్పటికీ మీ హార్ట్, మీ కనెక్షన్ అనేది ఎప్పటికీ సపరేట్ అయినట్టుగా మీ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు, ఇంకా దగ్గరగా ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు ఎంత డిస్టెన్స్ వచ్చినప్పటికీ. ఓకే, అంటే మీ పర్సన్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్లో ఉన్నారు. ఇంకా మీ పర్సన్స్ మెసేజెస్ ఏంటి? ఎస్కేప్. ఓకే, సో ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హర్డ్. సో మీ పర్సన్ అంటున్నారు ఏవైతే వాళ్ళకి చాలా డిఫికల్ట్ అనిపిస్తాయో వాటి నుంచి ఎస్కేప్ అవుతారంట మీ పర్సన్స్. అంటే వాటిని అంత పట్టించుకోరు, వాళ్ళకి కొంచెం ఇష్టం ఉండదంట, అంత హార్డ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేకి వాళ్ళకి ఇష్టం ఉండదు అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం గొడవలు, మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్, ఫైటింగ్స్ అలా ఏమైనా అయినాయి అంటే ఇక్కడ మీ పర్సన్స్ అవి తీసుకోవడానికి రెడీగా లేరంట. సో ఎప్పుడు ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసుకోవడం, లేకపోతే ఆ సిచ్యువేషన్ హీల్ అయ్యే వరకు మీ పర్సన్ సైలెంట్గా ఉండిపోవడం ఇలాంటివి అయితే చేస్తారంట. ఓకే, సో ప్రజెంట్ అయితే హీలింగ్ ఎనర్జీ, సైలెంట్ అయిపోవాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో చూద్దాం ఇంకా మీ పర్సన్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో. లవ్ కార్డ్స్ చూద్దాం ఒకసారి. మీ పర్సన్స్ మీకు ఇస్తున్నటువంటి లవ్ కార్డ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఏమంటున్నారు వాళ్ళ మనసులో? ఓకే, సో మీ పర్సన్స్ మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మెసేజెస్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇస్ ఇట్ యూ? సో ఇది మీరేనా అంటున్నారు మీ పర్సన్. ఓకే, సో మీరు ముందులాగా లేరంట. మీ పర్సన్ విషయంలో మీరు ఇలా బిహేవ్ చేశారు అండ్ మీ పర్సన్కి మీ నుంచి ఏదో చేంజెస్ కనిపించాయి, ఇది మీరేనా అని అంటున్నారు మీ పర్సన్. ఓకేనా, సో మీలో చేంజెస్ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే జరిగిందో అది ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదంట, ఇలా జరుగుతుందని కూడా వాళ్ళు అనుకోలేదంట మీ మధ్య ఏదైతే జరిగిందో అది. ఓకే, సో వన్ మోర్. సో థింక్ అబౌట్ మీ. సో మీ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచించాలంట. మీ పర్సన్ సిచ్యువేషన్, మీ పర్సన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించమని మీ పర్సన్స్ అయితే అంటున్నారు వాళ్ళ మనసులో మీకోసం. ఓకే, సో వన్ మోర్, వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. సో ఇక్కడ మీ పర్సన్స్ మీ కాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారంట అండి. ఓకే, సో మీ పర్సన్స్ ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీ పర్సన్స్కి కొంచెం ఈగో ఉంది, దానివల్ల మీ పర్సన్స్ మీకు కాల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో దీనివల్ల మీ నుంచినే కాల్ రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్స్. కార్డు థర్డ్ పార్టీ అండి. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా ఇష్యూస్ వచ్చి మీ మధ్య డిస్టెన్స్ పెరిగి ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు ఏదైనా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే సో దీనికి ఎక్కువగా థర్డ్ పార్టీ ఎక్కువగా వీళ్ళు అడ్డుపడుతున్నారు మీ పర్సన్కి. ఓకేనా, సో మీ పర్సన్ని మీ వైపు చేరుకోనివ్వట్లేదు. ఓకే, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వన్ మోర్ కార్డ్, టెల్ మీ మోర్. సో ఇక్కడ మీ నుంచి మీ పర్సన్ ఏదో ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఓకే, మీ పర్సన్కి మీరు చెప్పిన సమాధానాలు వాళ్ళకి చాలట్లేదంట, ఇంకా ఎక్కువగా కావాలి అంటున్నారు ఆన్సర్స్. మీ నుంచి చాలా ఆన్సర్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో వన్ మోర్. సో టోటల్ 5 కార్డ్స్ వచ్చేసాయి. ఓకే, సో కాంట్ స్టాప్ థింకింగ్. సో మీ పర్సన్ ఏదైతే జరిగిందో మీకు మీ పర్సన్కి మధ్య అవి మర్చిపోలేకపోతున్నారు, వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారంట మీ పర్సన్స్. ఓకే, సో వన్ మోర్, యువర్ టాక్సిక్. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా టాక్సిక్ పర్సన్ లాగా అనుకుంటున్నారండి. అంటే మీ పర్సన్కి మీరు చాలా నెగిటివ్గా అనిపిస్తున్నారు మీ విషయంలో మీ పర్సన్కి. సో ఇక్కడ కేవలం ఇక్కడ కనెక్టెడ్ కార్డ్స్లో థర్డ్ పార్టీ వచ్చారు కాబట్టి మీ గురించి ఎవరో బాగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక టాక్సిక్ పర్సన్ లాగా చూస్తున్నారు, ఒక నెగిటివ్ పర్సన్ లాగా చూస్తున్నారు మీ పర్సన్. ఓకేనా, సో వన్ మోర్ కార్డు, యువర్ బ్యాడ్ ఫర్ మీ. చెప్పా కదా ఇక్కడ థర్డ్ పార్టీ కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి కార్డ్స్లో నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు మీ పర్సన్స్ దగ్గర మీ గురించి. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బ్యాడ్ పర్సన్ లాగా, అంటే మీరు కరెక్ట్ కాని పర్సన్, మీ పర్సన్కి
ఒక మంచి తీసుకొని వచ్చే పర్సన్ కాదు, మీరు ఒక పాజిటివ్ పర్సన్ కాదు, మీ పర్సన్ లైఫ్కి మంచివారు కాదు అన్నట్లయితే మీ పర్సన్ మైండ్లో ఉందండి ప్రజెంట్ అయితే. ఓకేనా? సో ఈ విధమైనటువంటి మెసేజెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్స్ మైండ్లో. అండ్ వన్ మోర్, కాల్ మీ ప్లీజ్. కొంతమంది అయితే మీ కాల్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఓకే, సో కాల్ చేయాలని మీ సైడ్ నుంచినే కాల్ రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ వచ్చింది అండ్ తర్వాత నెక్స్ట్ కాల్ మీ ప్లీజ్ అని వస్తుంది. సో చాలా వరకు ఇక్కడ మీ పర్సన్స్ మీ కాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో వన్ మోర్, యూ డోంట్ అండర్స్టాండ్. సో ఏదైతే మీ పర్సన్స్కి మీకు మధ్య ఇష్యూస్ జరిగి ఉన్నాయో ఇక్కడ సిచ్యువేషన్స్ మీరు మీ పర్సన్స్ని అర్థం చేసుకోవట్లేదు అని అయితే అంటున్నారు మీ పర్సన్స్. ఓకే, సో వన్ మోర్ కార్డ్, ఇరిటేషన్. సో కొంతమంది మీ పర్సన్స్ ఇక్కడ ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, సో ఇక్కడ కొంతమంది మీ పర్సన్స్ చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్లో. అండ్ మిమ్మల్ని చూసిన, మీ వాయిస్ విన్నా, అసలు మిమ్మల్ని చూస్తేనే కాకుండా అయిపోయింది మీ పర్సన్కి. ఈ రిలేషన్షిప్లో ఒక ఇరిటేషన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో పాజిటివ్గా అనేది కొంచెం కూడా లేదు ఇక్కడ మీ పర్సన్కి. సో ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో ఈ రిలేషన్షిప్ ఒక ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్. ఓకే, ఇరిటేషన్, ఈ రిలేషన్షిప్ అంటేనే ఒక ఇరిటేషన్ అన్నట్టుగా మీ పర్సన్ మైండ్ అనేది ఒక మెసేజ్ ఇస్తుంది మీ పర్సన్కి. ఓకే, సో వన్ మోర్ చూద్దాం, ఐ మిస్ యూ. సో కొంతమంది ఇక్కడ మీ పర్సన్స్ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నటువంటి ఫీలింగ్ ఎనర్జీతో అయితే ఉన్నారండి. మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్స్ ఇక్కడ మీకు ఐ మిస్ యూ అని కూడా చెప్తున్నారు. ఓకే, కొంతమంది మీ పర్సన్స్ మిస్ అయితే అవుతున్నారు. అండ్ వన్ మోర్, సో ఫ్యామిలీ. సో ఇక్కడ థర్డ్ పార్టీకి కనెక్టెడ్గా ఫ్యామిలీ వచ్చింది. సో ఇక్కడ చాలా వరకు మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ పెరిగింది, చాలా దూరం అయ్యింది. ఇక్కడ మీ పర్సన్కి మీకు కమ్యూనికేషన్ జరగట్లేదు. ఏంటి కారణం అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఓకేనా, సో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఇక్కడ. సో లాస్ట్ వన్, సో దిస్ ఈజ్ నాట్ యూ. సో ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, ఎలాంటి గొడవలు జరిగినా సరే, ఇక్కడ మీ పర్సన్ మీ బిహేవియర్ని చూసి ఇది మీరు కాదు, మీరు ఎవరో, మీరు ముందులాగా లేరు, చాలా చేంజ్ అయిపోయినట్టు అంటున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇది మీరైతే కాదు అంటున్నారు మీ పర్సన్. ఓకేనా, సో ఇలాంటి మెసేజెస్ అయితే ఇస్తున్నారండి ప్రజెంట్ మీ పర్సను. ఓకే, కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ అండ్ లవ్ కార్డ్స్. ఓకే, సో ఈ విధమైనటువంటి ఎనర్జీస్తో అయితే మీ పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, సో ఇదండి ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోగలరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.